ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో స్ట్రే డాగ్స్ విషయం చాలా చర్చల్లో ఉంది. ఆగస్టు 11వ తారీఖున సుప్రీంకోర్టు ఢిల్లీ మున్సిపల్ అథారిటీస్కి ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న స్ట్రే డాగ్స్ ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో వాటన్నిటిని పట్టుకుని వాటన్నిటిని కూడా షెల్టర్ హోమ్స్కి తీసుకెళ్ళిపోవాలి. విత్ ఇన్ 6 to 8 weeks 6 నుంచి 8 వారాల లోపల ఇదంతా క్లియర్ అయిపోవాలి. ఎవరు అడ్డొచ్చినా ఆపొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎనిమల్ రైట్స్ యాక్టివిస్టులు వచ్చినా ఎవరు వచ్చినా ఆపొద్దని చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. ముఖ్యంగా ఎనిమల్ రైట్స్ గ్రూప్స్ కావచ్చు, డాగ్ లవర్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎనిమల్ బర్త్ కంట్రోల్ డాగ్ రూల్స్ 2023ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వయోలేట్ చేస్తున్నాయని చెప్పి చాలా పెద్ద ప్రొటెస్ట్ చేశారనమాట. దాంతో ఈ రోజు ఆగస్ట్ 22వ తారీఖున సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఆగస్ట్ 11వ తారీఖు ఇచ్చిన ఆర్డర్ను మోడిఫై చేసింది. దీనిలో ఎనిమల్ వెల్ఫేర్ అంటే ఏదైతే జంతువులు డాగ్స్ ఉన్నాయో వాటి యొక్క సంక్షేమం మరియు పబ్లిక్ సేఫ్టీ ప్రజా సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆర్డర్ ఇచ్చిందనమాట. అంటే ముందు ఆర్డర్ని మోడిఫై చేస్తూ కొత్త ఆర్డర్ వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఒకసారి స్ట్రే డాగ్స్ ని తీసుకెళ్లిపోయి పోస్ట్ స్టెరిలైజేషన్ అంటే స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత వాటిని ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడ వదిలిపెట్టాలన్నమాట. ఎక్సెప్ట్ అంటే కొన్ని డాగ్స్ ఆల్రెడీ ర్యాబిస్ కానీ అగ్రెసివ్ బిహేవియర్ ఉన్న డాగ్స్ని వాటిని మాత్రం ప్రజల్లోకి వదిలిపెట్టకూడదు, కానీ మిగతా వాటిని పట్టుకెళ్ళిన చోట వదిలిపెట్టాలి. రెండోది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కి కొన్ని డ్యూటీస్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా వీధి కుక్కలకి ఫీడింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి. అండ్ ఎవరైనా దీన్ని వయోలేట్ చేస్తే హెల్ప్ లైన్ కూడా పెట్టాలన్నమాట. అంటే ఈ ఫీడింగ్ జోన్స్ విషయంలో ఏదైనా వయోలేషన్ జరిగితే హెల్ప్ లైన్ కూడా పెట్టాలి. ఎవరైనా డాగ్ లవర్స్ కానీ ఎన్జిఓస్ కానీ మున్సిపల్ డ్యూటీస్లో అబ్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళకి ఫైన్లు, వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటాయన్నమాట. అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఒక యూనిఫామ్ నేషనల్ పాలసీగా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కామన్ పాలసీస్ రావాలని కూడా సుప్రీంకోర్టు చెప్తోంది. మరియు దేశవ్యాప్తంగా ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. దాంతో పాటు ఇలాంటి కేసెస్ ఏమైనా దేశవ్యాప్తంగా హైకోర్ట్స్లో ఉంటే వాటన్నిటిలో కూడా యూనిఫామ్ నేషనల్ పాలసీ తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ముఖ్యంగా మన సాలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో తుషార్ మెహతా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మరియు సాలిసిటర్ జనరల్ చెప్పిన దాని ప్రకారం 37 లక్షల మందికి డాగ్ బైట్స్ జరుగుతున్నాయంట. యావరేజ్న 10,000 మందికి ప్రతిరోజు అనమాట. అండ్ దాంతో పాటు లాస్ట్ ఇయర్ అఫీషియల్ గా 54 మంది ర్యాబిస్ తో చనిపోయారంట. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కథనం ప్రకారం ఏదైతే ర్యాబిస్ రిలేటెడ్ డెత్స్ ఇండియాలో ఉన్నాయో అవి అండర్ రిపోర్టెడ్, ఇంకా చాలా జరుగుతున్నాయి, అవి బయటకు రావట్లేదని చెప్తుంది. ఓ పక్క మన యొక్క రైట్స్ ఏదైతే రైట్ టు లైఫ్, రైట్ టు డిగ్నిటీ ఉందో ఆర్టికల్ 21 ఇవన్నీ కావచ్చు, మరో పక్క ఎనిమల్ రైట్స్ కావచ్చు, మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఆర్టికల్ 48A, అలానే ఫండమెంటల్ డ్యూటీస్ లో 51AG ఏదైతే మనం ఇతర జంతువుల పట్ల దయాగుణం కలిగి ఉండాలో ఇవన్నీ చూస్తే ఒక పక్క హ్యూమన్ రైట్స్, పబ్లిక్ సేఫ్టీ వర్సెస్ ఎనిమల్ రైట్స్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో కనిపిస్తుంది. 2023లో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారం ఏ ఎనిమల్ అయినా రీలొకేట్ చేయడం అనేది ప్రొహిబిటెడ్ అనమాట. దాంతో పాటు లోకల్ గా ఉన్న ఎనిమల్స్ కావచ్చు, స్ట్రే డాగ్స్ కావచ్చు, వాటిని స్టెరిలైజ్ చేయటం, ఇమ్యునైజ్ చేయటం ఇవన్నీ కూడా లోకల్ బాడీస్ రెస్పాన్సిబిలిటీ అనమాట. మహాత్మా గాంధీ గారు చెప్పిన ప్రకారం ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ నేషన్ అండ్ ఇట్స్ మోరల్ ప్రోగ్రెస్ కెన్ బి జడ్జ్డ్ బై ద వే ఇట్ ట్రీట్స్ ఇట్స్ ఎనిమల్స్. అంటే ఒక దేశం తన యొక్క పౌరులనే కాదు, తన దగ్గరున్న జంతు జాతులను ఎలా కాపాడుతుంది దాని మీదే ఆ దేశం యొక్క ప్రగతిని మనం గమనించవచ్చని గాంధీ గారు చెప్పారనమాట. ఇక్కడ మనం ఎక్కువగా హ్యూమన్ సెంట్రిక్ అప్రోచే ఫాలో అవుతుంటాం. అంటే మనుషుల్నే కాపాడాలి, మనుషుల్నే చూసుకోవాలని. కొన్నిసార్లు పైనాపిల్ బాంబ్స్ పెట్టి ఎలిఫెంట్స్ చంపేయటం మనం, అదేవిధంగా మేడ మీద నుంచి కుక్కల్ని ఇసిరిపారేయటం, కుక్కపిల్లని ఇసిరిపారేయటం, కుక్కల తోకలకు నిప్పులు అంటించడం, ఇలాంటి అమానవీయమైన చర్యలు చాలా చేస్తుంటాం అనమాట. యాక్చువల్లీ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ అనేది మన కనీస బాధ్యత. ఒక పక్క ఎనిమల్ రైట్స్ ని, మరో పక్క హ్యూమన్ రైట్స్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. టు హ్యావ్ కంపాషన్ ఓవర్ లివింగ్ క్రియేచర్స్ ఇతర జీవుల పట్ల భూతదాయ కలిగి ఉండటం అనేది మన ప్రాథమిక విధి అనమాట, ఫండమెంటల్ డ్యూటీ.